అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కావాలా ఇప్పుడు చల్లగాతి మీద అర్జీ రాసి ఇచ్చాను. బజార్లో ఉన్న 10లో మనది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ 6లో మొదటి సంతకం కింద అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. మొన్న ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండేపు మండలం నెన్నూరుపాడు గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. 200 రూపాయల పెన్షన్ 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది. మళ్ళా అరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి 4000 చెప్పిన వెంటనే మొదటి నెలలోనే 7000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు, చర్మకారులకు కావచ్చు, అదేవిధంగా కళ్ళు గీత కార్మికులకి, మత్స్యకార కార్మికులకి, గిరిజనులకు అందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. వివిధ కారణాంతాల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మేము తెలియజేసుకుంటూ, ఈసారి పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి, కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది. సో సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల సిమెంట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు, కార్లు కూడా మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమాన్ని పట్ల, అభివృద్ధి పట్ల 2 కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. స్వర్ణాంధ్ర 2047 సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.